నమస్కారం. జై శ్రీమన్నారాయణ. భక్తి సంప్రదాయం. అప్పుడప్పుడు మనకు ఒక ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. నేను కూడా ఒక భక్తుడిని. భక్తి అనేది మనసులో ఉండే భావన, అంతరంగంగా ఉండే విషయం. భక్తి చేసే నాకు భగవంతుడికి తెలిస్తే చాలు, బయట ఎవరెవరికో తెలియాల్సిన అవసరం లేదు. పైగా భగవంతుడు మన హృదయంలోనే వేంచేసి ఉన్నాడు. కాబట్టి మనం స్మరించినప్పుడే ఆయనకు మనం స్మరిస్తున్నామని తెలుస్తుంది. ఆయనకు మనకు అంత సన్నిహితమైన సంబంధం ఉన్నప్పుడు మన కోరికకు తగ్గట్టే మన భక్తి ఉండాలి. అంతే కదా. అందులో పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇలాంటివన్నీ ఎందుకు అని ప్రశ్న వస్తుంది. నిజమే, భక్తి అనేది ఉన్నతమైన భావన, మంచి జ్ఞానం ఉంది, అది చాలు కదా. ఈ ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఇవన్నీ ఎందుకు? అవసరం లేదు కదా. ఏదో మన పెద్దవాళ్ళు తెలియక సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఏర్పాటు చేశారో ఏమో అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు, ఇంటి ముందు ముగ్గు వేయాలి, ఇల్లు తుడవాలి, ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఆయా ప్రత్యేక దినాల్లో తర్పణాలు చేయాల్సిన రోజుల్లో తర్పణాలు చేయాలి, తిథులు పాటించాలి, తద్దినాలు పెట్టాలి. ఏమిటి ఇదంతా? భక్తి వేరు, ఇదంతా వేరు కదూ. ఇవన్నీ ఎందుకు? హాయిగా ఆనందంగా భక్తి చేద్దాం. దేవాలయాలకు వెళ్తున్నాం, భగవంతుడిని పూజిస్తున్నాం. ఆయన కోసం వ్రతాలు చేయడం, ఉపవాసాలు ఉండడం అవసరమా? అలా చేయమని ఆయన చెప్పాడా? ముగ్గు వేయమని చెప్పాడా? ఇల్లు ఊడవమని చెప్పాడా? అలా అయితేనే నాకు ఇష్టం అని చెప్పాడా? మన ఎందుకు భక్తిని ఇలా చిన్న చిన్న విషయాల్లో చూడాలి అని అడిగేవాళ్ళు ఉంటారు. కొన్ని కట్టుబాట్లు, సాంప్రదాయాలు మనం పాటించాలా అని సందేహం రావడం సహజమే. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ సులభంగా అర్థమైపోతాయి. మనం ఏమనుకుంటున్నాం అంటే భక్తి అనేది ఓపెన్ ఎండ్ అనుకుంటున్నాం. కావచ్చు. ఈ విషయంలో క్లారిటీ కోసం 2 ఉదాహరణలు చూద్దాం. మనం ఒక బండి నడుపుతున్నాం. అది సైకిల్ కానీ, 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, బండి మీద పోతున్నాం. నాకు బండి నడపడం వచ్చు అయినప్పుడు లైసెన్స్ ఎందుకు? నేను వేగాన్ని ఎందుకు అదుపు చేయాలి? నా ఇష్టంలో అంత వేగంలో పోవచ్చు కదా. నా బండి, నా ఇష్టం. నాకు ట్రాఫిక్ రూల్స్తో పనే ఉంది, నాకు బండి నడపడం వచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ అలా చేయలేము. అలా చేయడం తప్పు అని ఎవరైనా చెప్పగలరు. ఒకవేళ మీరు మీ ఇష్టం ఉన్నట్టుగా బండి నడిపితే మీకే కాదు, మీ వల్ల అందరికీ ఇబ్బందిగా పరిణమిస్తుంది. ఎందుకంటే బండి నడిపేవాడు సరిగా నడిపితేనే లక్ష్యం చేరుకుంటాడు, వాళ్ళ ఊరు పోయి చేరతాడు. బండి నడిపేవాడికి ఏ విధి నిషేధాలు అవసరం లేదు, ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవాల్సిన పని లేదు. అంటే అది ఎప్పుడు సాధ్యం తెలుసా? మన సొంతానికి ఓ 4 ఎకరాలు ఉండి ఎంతసేపు ఆ 4 ఎకరాల లోపలే తిరుగుతూ ఉంటే రూల్స్తో పని లేదు, పాటించాల్సిన అవసరమే లేదు. కానీ అది ఎవరికి సాధ్యం కాదు. మనం సభ్య సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజం యొక్క ప్రభావం మన మీద, మన ప్రభావం సమాజం మీద తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి మన రోడ్డు మీదకి బండి తీసుకెళ్తే రూల్స్ తెలుసుకోవాలి, ఆ రూల్స్ ప్రకారమే బండి నడపాలి. ఆఖరికి మన ఇంట్లో ఉండి మ్యూజిక్ విందాం అనుకుంటేనే ఎంత సౌండ్ పెట్టచ్చు, ఎన్ని గంటల దాకా సౌండ్ పెద్దగా పెట్టుకోవచ్చు అనే విషయానికి కూడా రూల్స్ ఉన్నాయి. ఇంకో ఉదాహరణ చూద్దాం. చదువుకోవడం కోసం చదువు, పరీక్షల కోసం కాదు అని చెప్తాం. కానీ అలా మనం చేస్తున్నామా? లేదు. మనం చదవడం కోసం చదవచ్చు, ప్రొవైడెడ్. కానీ దానికి ఒక లక్ష్యం ఉండాలి కదా. మనం ఒక పరీక్ష రాయాలి, దానికోసం చదవాలి. మధ్య మధ్య మంత్లీ టెస్టులు ఉంటాయి, పీరియాడికల్ టెస్టులు ఉంటాయి, తర్వాత టెర్మినల్ టెస్ట్ అని ఒకటి పెడతారు. అందులో మనం పాస్ అవ్వాలి. అది అయిపోతే పై చదువులకు వెళ్ళడానికి మళ్ళీ ఒక ఎంట్రన్స్ రాయాలి. ఆ తర్వాత ఉద్యోగం చేయడం కోసం మళ్ళీ పరీక్షలు, ఇంటర్వ్యూ. ఇదంతా సరే. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే ఉద్యోగానికి వెళ్ళాలి, సంపాదించాలి అనే లక్ష్యం ఉండడం వల్లే చదువుతున్నాం. అలాగే భక్తి కూడా, భక్తికి లక్ష్యం లేదు అని మనం అనుకోకూడదు. అలా భక్తికి లక్ష్యం లేదు అనుకుంటే మనం మనసుకు తోచినట్టు చేసుకుంటూ పోవచ్చు.
ఈ భక్తి చేయడం వల్ల మనం భగవంతుడిని పొందాలి అనే లక్ష్యం ఉంది. ఈ జన్మ అంతిమంలో ఆయనను చేరాలి అనే లక్ష్యం మనకుంది. ఇక ముందు జన్మలు అక్కర్లేదు అనే కోరిక కూడా ఉంది. నేను కూడా ఒక భక్తుడిని, ఆయన శ్రీపాదాలని చేరుకోవాలి అని ఒక కోరిక ఉంది. ఈ మాటను ఒప్పుకుంటే భక్తికి ఒక లక్ష్యం ఉంది అని అర్థం చేసుకోవాలి. లక్ష్యం అంటూ ఉన్నప్పుడు దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ తప్పనిసరిగా పాటించాలి. అంటే లక్ష్యం లేని వాళ్ళు ఎలాగైనా ఉండని, కానీ ఒక లక్ష్యాన్ని సాధించాలి అంటే మాత్రం రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. బండి తీసుకొని వెళ్ళేటప్పుడు గమ్యం చేరాలంటే రోడ్ రూల్స్ పాటించాలి. చదువుని మొదలు పెడితే దాన్ని ఒక స్థాయి దాకా చదువుకోవడానికి మధ్యన అనేక పరీక్షలు రాయాలి. ఏదైనా సరే ఒక పని మొదలుపెట్టి ఒక గమ్యం చేరాలి అంటే ఖచ్చితంగా దానికి ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్ పాటించే తీరాలి. ఏ విషయం తీసుకున్నా ఇలాగే ఉంటుంది. భక్తి చేసేటప్పుడు పాటించే విధి విధానాలే రిచువల్స్ అంటాం. ఇలాగే చెయ్యాలని శాస్త్రంలో రాయబడి ఉన్నాయి. వాటిని మనం పాటించే తీరాలి. అవన్నీ చేయకుండా మేము భక్తి చేస్తున్నాం అంటే ఆ భక్తి నిలబడదు. ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. అది ఒక లక్ష్యాన్ని చేరడానికి సహకరించదు, ఉపకరించదు. సర్వే సర్వత్రా రూల్స్ పాటించే తీరాలి. అది భక్తిలో కూడా ఉంది. దాన్ని మనం తప్పనిసరిగా పాటించాలి. జై శ్రీమన్నారాయణ.